విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచారం చేస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి. ఇల్లు లేదా ఇంటికి సంబంధించిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధార్మికమైన కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. పై స్థాయి వ్యక్తుల నుంచి ప్రశంసలను పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయాల్లో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఉద్యోగ ఉన్నతి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు మొదటి 2 వారాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత ధన ఆదాయం బాగుంటుంది. వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వివాహం కాని వారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. చివరి వారంలో సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.